హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి అనేది. చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తారు, లైక్ చేస్తలేరు. లైక్ చేస్తేనే ఇంకొంచెం మందికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. సో ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారు, చూపిస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. అండ్ ఇక్కడైతే అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా నైట్ పిల్లలు పడుకున్న తర్వాత పండగ ముందు రోజు అయితే ఇంకా అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట. సో కొన్ని పిండి వంటలు అయితే చేస్తున్నాము. సో ఇంకా పిల్లలు పడుకుంటేనే ఇంకా వీలవుతుంది కాబట్టి ఇంకా నైట్ అయితే చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా అరిసె అయితే ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇది 10th టైం అనమాట చేయడము. సో ఆల్రెడీ ఈ వీడియో, ఫుల్ వీడియో ఏ విధంగా చేసినాం అనేది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంది, అరిసెలు తయారు చేసే వీడియో, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మొత్తానికైతే ఇంకా అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈసారి. ప్రతిసారి ఏదో ఒకటి అంటే ఒక 10% అయినా 5% అయినా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కానీ ఈసారి మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా నేను ఒకదాన్నే చేస్తున్నాను, ఇంకా మా అక్క కూతురు అయితే వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ డేనే హాస్టల్కి అయితే వెళ్తా అన్నది కాబట్టి ఇంకా అరిసెలు కూడా చేస్తున్నాం అనమాట. సో మొత్తానికైతే ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా మా సంక్రాంతి లాగా అయితే. సో ఇంకా మార్నింగ్ కూడా లేచిన తర్వాత కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే తను ఇంకా ఈ విధంగా దేవిందనమాట. అంటే ఇంకా నేనైతే ఇక్కడైతే అరిసెలు అయితే మేకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది అనమాట ఇంకా మా సంక్రాంతి లాగా అయితే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా నైట్ చేసి పడుకునే వరకు ఇంకా టైం అయితే చాలానే అయిందనమాట. సో ఇంకా ఎవ్రీ టైం ఇంకా వచ్చినప్పుడు ఏమైనా పనులు చేసినప్పుడు అయితే మా బిడ్డ అయితే మాకు హెల్ప్ చేస్తుంటుంది అనమాట. సో ఆడపిల్లలు ఉంటే ఏదైనా ఒక పనికైతే ఇంకా మమ్మీకి అయితే సాయంగా ఉంటారు. సో ఈ విధంగా అయితే మొత్తానికైతే చేయడం అయితే అయిపోతుందనమాట. సో దగ్గరలో ఉన్నది. ఇంకా తర్వాత అరిసెల పీట లేదు కాబట్టి ఇందులోనే ఒత్తుకోవచ్చు అనమాట అరిసెలు. సో దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుంది అనమాట. సో నేను దానికోసం ఇంకా పప్పు రుబ్బే దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. అదైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ అయితే మొత్తం పోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అరిసెలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఏ విధంగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి లేవని అయితే చూస్తున్నాం అనమాట. సో ఇంకా హాఫ్ కేజీ పిండికి ఇంకా మాకు 30 అరిసెలు అయితే అయినాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వేస్తున్నాం అనమాట ముగ్గు. సో అస్సలు వేనిసలు పిల్లలతోనైతే అసలు ముగ్గు వేయడం అస్సలు కుదరదు. సో నేను ముగ్గేసి మాత్రం 1 ఇయర్ అవుతుంది. ఎవ్రీ సంక్రాంతికి తప్ప ముగ్గు అయితే వెయ్యమన్నమాట మేము. కానీ ఇక్కడైతే ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అవన్నీ ఇంకా తెలవాలని పిల్లలకైతే ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను, కానీ అస్సలు వేయనివ్వట్లేదు అనమాట. సో ముగ్గు పట్టుకొని అయితే ఇంకా 1 ఇయర్ అయిందనమాట. ఎవ్రీ సంక్రాంతికి మాత్రమే ఎవరైనా పిలిస్తే ఈ విధంగా అయితే ముగ్గు వేసుకుంటాను. కానీ నేను మాత్రం ఈసారి ఇంకా మన కిట్లోనే వేసుకుందామని అయితే ఇంకా స్టార్ట్ చేసిన ముగ్గు వేయడం. సో నేను ఒక సైడ్ వేస్తుంటే వాళ్ళు అయితే ఇంకో సైడ్ చెరుపుతున్నారనమాట. సో ఇప్పుడు చెరపడం కాదు, కానీ అన్ని కలర్స్ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత చెరిపారనమాట పిల్లలైతే. సో చాలా కోపం అయితే వచ్చింది, కానీ ఏమనలేం కదా చిన్నపిల్లల్ని. సో ఇదండి మా సంక్రాంతి లాగా అయితే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫైనల్గా ముగ్గు ఎలా వచ్చిందనేది, సో ఎంత మంచిగా వేసిన తర్వాత ఏ విధంగా చేసిర్రు అనేది వీడియోలో షేర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. కలర్ లిస్ట్ ఒకటి తీయద్దా? మొత్తం అయిపోయేలోపు వస్తావు. బాగా
జస్ట్ ముగ్గేసి ఇంకా చేయి కడుక్కొని వచ్చేలోపు ఇంకా మొత్తం నాశనం చేసిర్రు. సో దాన్ని మొత్తం మళ్ళీ కలర్స్ వేసి మళ్ళీ వేసే వరకు ఈ విధంగా వచ్చింది. పాప హెయిర్ బ్యాండ్ తీసేస్తున్నా చూడు, ఏం పెట్టుకోదు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ తీసి పడేసింది. హాయ్ ఫ్రెండ్స్ అలాంట ఇద్దరు లేచింది. ఇప్పుడే కార్ వచ్చింది, పోతున్నాము. చిన్న పాప మాత్రం హెయిర్ బ్యాండ్ పెట్టుకోవట్లేదు, హాయ్ ఫ్రెండ్స్ కూడా చెప్పట్లేదు. ఏమైందో చేర్చి రెడీ అయింది. పోదాం నాన్న కూర్చోండి. పాప హాయ్ ఫ్రెండ్స్ అన్నమ్మ, హాయ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు నీ గాజులు చూపి ఫ్రెండ్స్కు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అను. శ్రేష్ఠ వెనుకకుండా ముందుకు రమ్మంటే వస్తలేదు. శ్రేష్ఠ ముందుకు రావా అని ఉంటావా? చిన్నోడా ఏడుకోతున్నావు? శ్రేష్ఠ ఏడుకోతున్నావు చెప్పు శ్రేష్ఠ. అన్న వచ్చినాక పైసలు ఇచ్చాను. నువ్వు పైసలు ఇచ్చినావా అన్నకి? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, చెప్పు నాన్న. ఫ్రెండ్స్ అను పైసలు ఇచ్చినాక తీసుకోరు మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్ అను. పైసలు తీసుకున్నారని బాధపడుతున్నారు చిన్న పాప. చిన్న పాప శ్రేష్ఠ మీ పూజను సంపూర్ణం చేసుకోండి. సంస్కృతి సంప్రదాయాల కలయిక పరిమళ్ భారత్వాసి అగరబత్తులు, ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఇండియా. A cheerful festival like no other. శ్రేష్ఠ ఏడుకొచ్చినావు చెప్పు. చిన్న పాప చూడండి, చిన్న పాప ఏడుకొచ్చినావు నాన్న చెప్తలేదు. శ్రేష్ఠ సినిమాకి వచ్చిందంట, మూవీకి. చిన్న పాపనేమో ఏడుకొచ్చామో చెప్పట్లేదు చూడండి. ఇప్పుడు ముందరికి వచ్చింది చూడు, అప్పటి నుంచి కార్ ఆపిన వరకు రాలేదు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, ఇప్పుడు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హ్యాపీ సంక్రాంతి అయినా క్రిస్మస్ అనొద్దమ్మా, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అను, హ్యాపీ అను, హ్యాపీ సంక్రాంతి అను. శ్రేష్ఠ చెప్పనీకి రాకపోయినా కానీ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి. చూడు హాయ్ పెంచాను. వస్తుందా నాన్న? ఇట్లా నాన్న వస్తుందా? చిన్నడా చిన్న పాప ఇట్లా పడతావు. ఇక్కడైతే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. బయటికి అయితే వెళ్ళి తిరిగి వస్తున్నాము. సో మొత్తానికి మా సంక్రాంతి వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాగే మమ్మల్ని అయితే ఆదరించండి. ఇంకో కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తామన్నమాట. సో ఎలాంటి వీడియోస్ చేయాలన్నా మాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.